మీరు మా కూతురికి ఉచితంగా చదువు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? అన్నయ్య, ఇప్పటి వరకు నేను నిన్నేమీ అడగలేదు. ఈసారి ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు తిరస్కరించావు కదా? చెప్పు సంజు. అన్న, నువ్వు నేహాకి సీఏ చదువుకు సాయం చేస్తారా ప్లీజ్? నేహా కళ ఏమిటంటే ఆమె చదువుకుని సీఏ కావాలని కోరుకుంటుంది, కానీ ప్రస్తుతం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అన్నయ్య, నువ్వు చాలామంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్నావు. నీ తమ్ముడు కూడా కొంత సేవ చేయి. జరిగిన వార్తాపత్రిక సంఘటన తర్వాత ఆమె కాలేజ్కి వెళ్ళలేకపోతుంది. ఆమె క్లాస్మేట్ ఫోన్ చేసి చెప్పింది. అందుకే ఆమె కొన్ని రోజులు ఇంట్లో నుంచే చదువుతుంది. మీరు తనని చదివిస్తే మరి కనకెంత సహాయం లభిస్తుంది? ప్లీజ్ అన్నయ్య, కాదనకు. నేను మీ నుండి ఏదైనా అడగటం ఇదే మొదటిసారి. ప్లీజ్. సరే, నా లడ్డు కోసం కూడా నేను ఇలాగే చేస్తాను. థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు చూడండి అంకుల్, నాకు డబ్బు మీద దురాశ లేదు. బదులుగా నేను విద్యాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలనుకుంటున్నాను. నేను నేహా కాలేజ్లో కూడా బోధిస్తాను. అందుకే నేహా ఎంత తెలివైన విద్యార్థిని అని నాకు తెలుసు. నేహాకి మంచి భవిష్యత్తు ఉంది. అవును, నాకు ఇది కూడా తెలుసు అంకుల్. కొన్ని సమస్యల కారణంగా నేహ సీఏ తరగతుల్లో చేరలేకపోతున్నది. ఇంకా నిజం చెప్పాలంటే అంకుల్, ఏ విద్యార్థి యొక్క కళ కేవలం డబ్బు వల్ల చెల్లిపోవడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సంవత్సరాలుగా టాపర్గా ఉన్నాను. నేను కూడా సీఏ పరీక్ష ప్రిపేర్ అవుతున్నాను. నేహాకి నేను బాగా గైడ్ చేయగలను. మిగతాది మీ ఇష్టం అంకుల్. మీరు నన్ను నమ్మకపోతే ఏం పర్వాలేదు. సరే, మీరు కోచింగ్ ప్రారంభించవచ్చు. దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంకుల్, మీరు నన్ను నమ్మినందుకు. మీకు ఒకే ఒక రిక్వెస్ట్, మీరు ఇక్కడే నేహకి ఇంట్లో చదివిపిస్తే చాలా బాగుంటుంది. సారీ అంకుల్, కానీ నేను నేహాకు ఇంట్లో నేర్పించలేను. ఎందుకంటే నేను నేహాకి ఇంటి బయట వరండాలో కూర్చొని చెప్పడానికి ఇష్టపడతాను. చూడండి అంకుల్, నేహా ఇంకా తన టీచర్ గురించి ఎవరు వేలు చూపకూడదని నేను కోరుకుంటున్నాను. లేక ఏదైనా తప్పుగా అనుకోవద్దు. అయినా కూడా అంకుల్, ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి హాని లేదు కదా? ఇది నిజం. మరి మీరు ఎప్పుడు కోచింగ్ స్టార్ట్ చేస్తారు? ఈ రోజా లేక రేపటి నుండా? అంకుల్, మీరు మరియు నేను ప్రతిదీ చర్చించుకుందాం. ఇప్పుడు దీని నిర్ణయం నేహ తీసుకోవాలి. ఏమంటావు నేహ? శుభకార్యాలలో ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ప్రారంభిద్దాం సార్. సరే. వద్దు వద్దు, ఇది బాగాలేదు. నాకు వేరే ఏదైనా కొత్త డిజైన్ చూపించు. దీన్ని చూడండి, ఇది కొత్తగా ఉంది. బాగుంది, అయినా నా మనసైతే లేకుండే కొత్త సెట్ తీసుకోవాలని. రేపు శ్రావణ మాసం, పవిత్రమైన సోమవారం. పైగా సంజు కూడా ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు. నేను అనుకున్నాను ఒక కొత్త సెట్ తీసుకుంటాను. ఓహ్, ఇది కూడా బాగోలేదు. ఇంకేదైనా చూపించు. పెద్దమ్మా, ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పు. మీ ఆడపడుచు అంటే మా అమ్మ పుట్టినరోజు వస్తుంది. బంగారు ఉంగరం ఒకటి వాళ్ళ కోసం కూడా తీసుకురండి. మీరు చిన్న తల్లి చాలా సంతోషిస్తుంది. మీ ప్రతి ప్లాన్లో నేను నమ్మకంగా తోడుగా ఉన్నాను. నాకు కొంత బహుమతి చెందాలి. నోరు మూసుకో నువ్వు. ఏది, ఎప్పుడు, ఎలా చేయాలో అదంతా నేనే చెప్పాను నీకు. ప్యూన్లో ఆఫీస్కి వచ్చావు నువ్వు. అదే ఇలాంటి పని 100 రూపాయలు ఇచ్చినా ఎవరైనా చేసేవాళ్ళు. ఆ పెద్ద మనిషి బంగారు ఉంగరం తీసుకోవటానికి వచ్చాడు. వాహ బిడ్డ, ఎందుకు అలా నిలబడి ఉన్నావు? అద్దం సరిగ్గా పట్టుకో. ఈ బంగారు హారాన్ని ధరించిన తర్వాత కూడా మీరు మీ ఓటమిని తప్పించుకోలేరు పెద్దమ్మ. ఆలస్యంగా అయినా నేను ఖచ్చితంగా ఈ ఆట గెలుస్తాను. ఒక్క అవకాశం దొరకని అప్పుడు సంజు అన్నతో పాటు మొత్తం కుటుంబం స్వాహ. అతను
అతను సున్నితమైన, సంస్కారవంతమైన, మంచి స్వభావం ఉన్న అబ్బాయి కదా. అతని పూర్తి పేరేం చెప్పారు? అజయ్ త్రిపాఠి. త్రిపాఠి. అతను ఎమ్మెల్యే త్రిపాఠి కొడుకైతే కాదు కదా? సుష్మా, భోపాల్ మొత్తంలో ఒక్క త్రిపాఠి మాత్రమే లేడు. ఒక్కసారి ఆలోచించండి. అతను వాళ్ళ కొడుకైతే ఈ కాలేజీలోనే కాదు, తన తండ్రి సిఫార్సుతో ఏదైనా పెద్ద కాలేజీలో ప్రొఫెసర్గా ఉండేవాడు. అవును, మీరు చెప్పేది సరేనని. లోపలికి పోదాం, చదువుకొనిద్దాం వాళ్ళని. క్రెడిట్, డెబిట్ మరియు సేవింగ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నేహా, నీ కుటుంబం పరిస్థితి చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల అయితే ఒక క్షణంలో నేను మొత్తం అంతా సెట్ చేస్తాను. ఇక నా హృదయంలో ఏముందో నేను చెప్తాను. వినండి, నేహా వాళ్ళ అన్న ఇంటర్నెట్ క్యాఫ్ తెరిచారు. ఇది మన బిట్టన్ మార్కెట్ ఉంది కదా, అక్కడ కాలేజీలో ఉన్న ప్రతి అబ్బాయి చెప్పండి, ఎవరికైనా చాటింగ్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా ప్రతి ఒక్క అబ్బాయి కేవలం దీపక్ ఇంటర్నెట్ క్యాఫేకి మాత్రమే వెళ్ళాలి. నీకు అర్థమైంది కదా? అజయ్ సార్, థ్యాంక్ యూ. ఆ రోజు మీరిద్దరు అమ్మాయిల వేషంలో నన్ను కాపాడటానికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు మీరు సీఏ కావాలని నా కళను నెరవేర్చుకోవడానికి నాకు సహాయం చేస్తున్నారు. నేహా, మీరు నిజంగా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అది సంజుకి చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండు పనులకి కారణం సంజు మెదడే. అమ్మాయిగా మారాలని చెప్పింది కూడా సంజునే. ఈ రోజు కూడా వాడే నన్ను మీకు నేర్పించమని పంపించాడు. ఎందుకో నాకు తెలియదు నేహా, కానీ ఇప్పుడు అతను నువ్వు బాధపడటం చూడలేకపోతున్నాడు. సో నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను. నాకెందుకు అనిపిస్తుంది ఇలా సంజు ఇక్కడే ఎక్కడో నా దగ్గరలో ఉన్నట్లు? ఇక్కడ ఇద్దరు తోటమాళ్ళు ఒకే పువ్వు కోసం ప్రయత్నిస్తున్నట్టుంది. మంచిదైంది నేను సంజు అన్న కారు బయట చూసి లోపలికొచ్చుడు, లేకపోతే ఈ అందమైన దృశ్యాన్ని నేను ఆ ఎమ్మెల్యే గారి ఇద్దరు కొడుకును చూడలేకపోతుండే. నేహా అక్క యొక్క చూపుల్లో ఇద్దరు ఎరికారు. విషయం లోతుగా తాకినట్టు అనిపిస్తోంది. నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఈ ఉదయమే మా అమ్మగారు నాన్నతో మాట్లాడుతున్నప్పుడు రేపు శ్రావణ నెలలో చాలా ప్రత్యేకమైన సోమవారం అని విన్నాను. భార్యాభర్తలు, ప్రేమ జంట, వారిపై ప్రత్యేక ఆశీస్సులు కురిపిస్తారు ఆ పరమేశ్వరుడు. ఇంకా నా నేహాశివుడికి గొప్ప భక్తురాలు. ప్రత్యేకమైన రేపటి రోజు. రేపే నేను నేహాకి ప్రపోజ్ చేస్తాను.
నాన్న ఏం పాత పాటలు పెట్టావు? ఆపు నాన్న. బేటా ఓల్డ్ ఈజ్ గోల్డ్. జామ లేకుండా అద్భుతం. అన్నదమ్ములిద్దరూ మత్తులో ఉన్నాడు. మద్యం లేదు, పార్టీ లేదు, కానీ ఫుల్ జోష్లోనే ఉన్నారు. ఇద్దరు సోదరుల జీవితాల్లో ఏం జరుగుతుంది? రహస్యాన్ని బయటకు తీసుకురావడానికి ఒక మాత్ర ఉంది నా దగ్గర. అందా నాకు నిజం తెలుస్తుంది. బహుశా ఈ సందర్భానికే నా దగ్గర చివరి 2 మాత్రలు మిగిలి ఉండొచ్చు. అజ్జు అన్న, సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఇది పసుపు పాలు, చల్లారితే అస్సలు తాగలేరు. అసలు రుచి వేడి వేడిగా తాగడంలోనే ఉంటుంది. దయచేసి తాగండి. ఆహా, అబ్బాయిలు రండి రండి, వచ్చి పాలు తాగండి. నాకు అది ఇష్టం లేదు. నువ్వు వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అవునమ్మా, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నాకు పాలు విడిగా ఇవ్వాలి. నేను పసుపుతో విడిగా తీసుకుంటాను, కానీ పాలలో కలిపి ఇవ్వకండి. ఇద్దరు పాలు తాగమంటే తాగడం లేదు, వీళ్ళిద్దరూ తాగడానికి ఒప్పుకోవటం లేదు. నాకెలా తెలుస్తుంది వీళ్ళిద్దరి మనసులో నేహా అక్క గురించి ఏ ముడుకుతుందో? ఇలా మొండిగా ఉండకండి పిల్లలు. పద పద, పాలు తాగండి. అమ్మా, నాకు అది ఇష్టం లేదని నీకు తెలుసు. నేను వాంతి చేసుకుంటాను. అమ్మా, మొదటిసారిగా సంజు సరైన మాట చెప్తున్నాడు. దయచేసి ఈ రోజు వద్దు. సంజు, అజయ్, సరే, మీరిద్దరూ నాటకం మానేసి వెంటనే గ్లాసులు ఖాళీ చేయండి. ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. రెడీనా? రెడీ. 3, 2, 1, గో! ఇప్పుడు ఎవరైనా గెలవని నాకేంటి, అతి పెద్దది. ఇంకా చివరి ఆటలో నా విజయం ఖాయం. నేను గెలిచాను. నో. ఉన్నా ఓడిపోయాడు, లడ్డు కూడా ఓడిపోయాడు, నేను మాత్రం గెలిచాను. సరే సరే, పెద్దగా గర్వపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను నిన్ను గెలిపించాను, లేకపోతే ఎప్పుడు నేనే గెలిచేవాడిని. మంచిదే, అర్థం చేసుకో. ఇప్పటి వరకు నేను నిన్ను ప్రేమతో గెలిపించాను. ఇప్పుడైతే నేను పూర్తిగా ఆటలో ఉన్నాను. నిన్ను ఓడించేందుకు అవకాశం వచ్చినప్పుడు అందరూ మెరిసిపోతారు. ఇక పంకజ్ 6 కొట్టాడు. ఇప్పుడైతే కథను బయటపడకుండా ఎవ్వరూ నన్ను ఆపలేరు. డిబోర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కల నెరవేరిన సంతోషం అతని ముఖంలో కనిపిస్తుంది. నేను ఒకసారి అతనికి ఫోన్ చేసి అతని ఇంటర్నెట్ కేఫ్ ఎలా ఉందో అడుగుతాను. నేను నిన్నొకటి అడగొచ్చా? ఇప్పుడు అమ్మని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఈ సమయంలో? అది రాత్రి నేను ఆమెతో మాట్లాడకపోతే ఆమెకు నిద్ర పట్టదు.
అయితే చాలా గాఢమైన ప్రేమనే కదా. నేను ఒక పని చేస్తాను, నేను మా అత్తగారికి ఫోన్ చేసి చెప్తాను, నీ కూతురు పెళ్ళయింది కదా, ఇంతగా పట్టించుకోవడం ఆందోళన అవసరం లేదు. హలో, సరే, నువ్వు మీ అమ్మకు చెప్పు, నాకు మళ్ళీ కాల్ చేయి, ఇంకా ఏమైనా ఉందా చెప్పు. కట్ చేశారు, లేక నా గొంతు విని ఫోన్ కట్ చేశాడు. ఇంత రాత్రి కాల్ చేయడం ఏంటి? ఇంకా ఈ యు ఎవరు? విబోర్, ఏమైనా మాట్లాడు. ఈ యు ఎవరు? అమ్మా, అది ఒక స్నేహితుడు ఉన్నాడు. ఫోన్ చాలాసేపు మోగింది, ఎవరు ఎత్తలేదు. కట్ చేశారు కావచ్చు. ఇందులో పెద్ద విషయం ఉంది. తల్లి దృష్టి. నేను ఎక్కువగా కూతుర్ని చూసుకుంటాను, కానీ కొడుకును పట్టించుకున్నని కాదు. నాకు తక్కువ అనిపించొచ్చు, కానీ మీ గురించి అన్నీ తెలుసుకుంటాను కొడుకా. ఏంటి ఇప్పుడు మీరు నాకు ఇది చెప్పడం ఏంటి? ఎలా చెప్తాలే? మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ భారత్ ధవన్లో జరుగుతోందని మీకు చెప్పే అవకాశం నాకు రాలేదు. నేను మీతో మాట్లాడలేకపోయాను. సంజు ఉదయాన్నే నా గదికి, నా ఇంటికి ఎలా వచ్చాడో నేను నీకు చెప్పలేకపోయాను. ఆ తర్వాత అజయ్ సార్ని కూడా ఇంటికి పంపించాడు. నా సిఏ చదువులోకి ఎలా సహాయం చేయాలో మీకు తెలుసా? ఈ సార్ కాదు, సంజు కళ్ళలో నిజం ఉంది. ఇలా అనిపిస్తుంది, అతను మారిపోయినట్లున్నాడు. ఒకేసారి అతను నాపై శ్రద్ధ చూపించడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా అతను స్నేహం యొక్క బాధ్యత, కర్తవ్యాన్ని అర్థం చేసుకున్నాడు. నేహా, ఇదంతా నీకు అనిపిస్తుందా లేదా అలాంటిదేనా? చూడు మేహా, అతను ఉదయం నీ గదిలోకి అకస్మాత్తుగా రావడం ఇది సాధారణ విషయం కాదు కదా, అది కూడా రహస్యంగా. తెలియదు, నేను దాని గురించి ఆలోచించాలనుకోవటం లేదు. కానీ సంజు ఇంతకంటే ఎక్కువ ఆలోచించుంటే? నేహా, మాట్లాడు. అతని మనసులో నిజంగా కొన్ని ఫీలింగ్ ఉంటే అప్పుడు మరేం చేస్తాం చెప్పు. నీ నిర్ణయం ఏంటో చెప్పు నాకు. ఇప్పుడు మాత్రలు వాటి నిజమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇంకా ఇద్దరు సోదరుల గురించి నిజం బయటకు తెస్తుంది. అరే నాన్న, సంజు అన్న, సంజు అన్న, నిజం చెప్పు. నేహా అక్క వాళ్ళ ఇంటికి ఏం చేయడానికి వెళ్ళావు? నీ చిరునవ్వు ఖచ్చితంగా ప్రాణాంతకం. ఇప్పుడు చెప్పు, నువ్వు నేహా అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? మనసారా చూసేందుకు. ఆ అందమైన ముఖం చూశాను కూడా, ఇంకా అనుభవించాను కూడా. హృదయ లోతుల్లోకి నేను ఆ ముత్యాల కళ్ళను చూస్తూనే ఉన్నాను. ఆ ముత్యం లాంటి కళ్ళను, ఆమె శ్వాసలోని సువాసనలో నేను మునిగిపోయాను. ఇది నిజం. ఆ ముఖాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆ కళ్ళ నుండి, ఆ సువాసన వల్ల ప్రేమలో పడ్డాను. నేను ప్రేమలో ఉన్నాను నేహా వల్ల. తొలి ప్రేమ. అయితే ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నా అర్థం, ఇప్పుడు ఏం చేస్తావు? నీ ప్రేమను చూపించడానికి అన్నా, ఏ అన్నా చెప్పు, ఏం చేస్తావు? రేపు నా మనసులో ఏముందో నేహా చెప్తాను. రేపు నేను నేహాన్ని కలుస్తాను. నేను ప్రపోజ్ చేయబోతున్నాను. అన్నా, నువ్వు ఫిక్స్ చేసుకున్నావా రేపు చెప్పేస్తా అని? దృఢ సంకల్పం. ఇప్పుడు నేహా కోసం నేను వేచి ఉండలేను. నేహా నా జీవితం, నేహా నా ఆనందం, నేహా నా ప్రాణం.
నేహ అవును అజ్జన్న, నువ్వు నేహ అక్క గురించి ఏదో చెప్తున్నావు. అంటే నీ ఆలోచనలు ఏంటి? నేహ ఏంది? నేహ చాలా చాలా ఏంటి? సంజు స్నేహితురాలు చాలా బాగుంది. ఓ సరే అన్న, ఇంకా చెప్పు మరి. తన చేతి వ్రాత ఎంత బాగుంది. తను తెలివైనది. ఇంకా గణితంలో అయితే మేధావి తను ఎప్పుడు ఆమె క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేస్తుంది కదా, చాలా ముద్దుగా ఉంటుంది. సంజు తనని చాలా ఇబ్బంది పెట్టాడు, కానీ పరీక్ష రాసి తీరింది తను. అరే నాకు కూడా ఇదంతా తెలుసు నాన్న, ఏదైనా ప్రత్యేకంగా చెప్పు, అది మీకు ఎలా అర్థమవుతుంది? నేహ చాలా చాలా బాగుంది. నా ఉద్దేశ్యం నాకు చాలా నచ్చింది.